ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 2024వ సంవత్సరానికి సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ మొత్తం పోస్టులు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇస్తాను. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఇంకా డిసెంబర్లోనే ఉన్నాం కాబట్టి సార్ 2024 రాలేదు కదా, నోటిఫికేషన్ వచ్చిందా, ఫేక్ న్యూసా అని మాత్రం అనుకోకండి. ఫేక్ న్యూస్ పెట్టేటువంటి యూట్యూబ్ ఛానల్ మోడల్ ఐడియాస్ కానే కాదు. ఓకే, సో హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతమంది క్వశ్చన్స్ అయినా ఓపికతో నేను ప్రతి వారికి కెరీర్ గైడెన్స్ పైన ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంటాను. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ గ్రూప్ 1 పైన ఇప్పటికే వీడియో చేశాను. గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సిలబస్ ఏంటిది, పేపర్ విధానం ఏంటిది, ఉద్యోగంలో ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇందులో గజిటెడ్ పోస్టులు ఏంటిది, నాన్ గజిటెడ్ పోస్టులు ఏంటివి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నేను ఇప్పుడు మీకు అందిస్తున్నాను, చూస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వీస్ కమిషన్ నుండి మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 21 నుండి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఇది జనవరి 10కి అయిపోతుంది, అంటే జనవరి 10, 2024 అయితే అయిపోతుంటుంది. ఇక్కడ ఎలిజిబుల్ కండిషన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే కామన్గా గ్రూప్ 2 సర్వీసెస్కి ఎనీ డిగ్రీ అయితే ఉంటుంది, అంటే ఇంజనీరింగ్ డిగ్రీ అని, రెగ్యులర్ డిగ్రీ ఏదైనా పర్లేదు. సో ఇక్కడ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే గ్రూప్ 1 ఎగ్జామ్లో ఉన్నట్టుగా గ్రూప్ 2లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చాలా తేడాలు ఉన్నాయండి. సో కరెక్ట్గా వినే ప్రయత్నం చేయండి, ఓపిక్గా, ఓకేనా, స్కిప్ చేయకుండా వినండి. సో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి మెయిన్ టెస్ట్ కూడా ఉంటుంది. నిజానికి గ్రూప్ 2లో ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ టెస్ట్ అనేది ఉండవు. ఒకే దగ్గరలోనే 4 పేపర్ రాపిచ్చేస్తారు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంథింగ్ ఈజ్ డిఫరెంట్, ఓకేనా, రైట్. ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత, ఓకేనా, ముందుగా వచ్చేసి రెస్పెక్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ వుడ్ బి ఇన్ ద ఆబ్జెక్ట్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ ద ఆఫ్లైన్ మోడ్. ఓఎంఆర్ సీట్లో అవసరం ఉన్న దగ్గర కంప్యూటర్ బేస్ కూడా ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఏదేమైనా మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్గా ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ అయినా అదే ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి ఫిలిమ్స్ అయినా అదే ఉంటుందని ఇందులో మనకు కనబడుతూ ఉంది క్లియర్గా. సో ముందుగా ఒకసారి మనం పోస్టులను గురించి డిస్కస్ చేస్తే, సో ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చేసి ఓవరాల్గా పోస్టులు బాగానే ఉన్నాయి. మరి గ్రూప్ 2లో ముందుగా వచ్చేసి మనం చూసుకుంటాం, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3లో వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. సబ్ రిజిస్టర్ అందరూ అనుకుంటారు కదా, నేను రిజిస్టర్ పోస్ట్ కదా, ఇందులో 16 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే అందరికీ ఇష్టమైనటువంటి డిప్యూటీ తహసీల్దార్, సో తహసీల్దార్ నథింగ్ బట్ ఎంఆర్ఓ పోస్టులు వచ్చేసి ఏకంగా 114 ఉన్నాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సో ఐఎల్ఓలో వచ్చేసి 28 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసి మనకి 16 పోస్టులు ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీలలో. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఇక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఏకంగా 150 పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేసి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్, టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి 1 పోస్ట్. అంటే ఓవరాల్గా మనకి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వచ్చేసి 331 పోస్టులు ఎగ్జిక్యూటివ్లో ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్లో చూసినట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ వచ్చేసి 218 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లో వచ్చేసి 15 పోస్టులు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్లో ఈ సెక్షన్ ఆఫీసర్స్ వచ్చేసి 15. ఆ తర్వాత సేమ్ ఇదే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో 23, సెక్రటేరియట్లో చేయగలిగే జాబ్లు అండి ఇవన్నీ. ఆ తర్వాత సీనియర్ ఆడిట్ ఆఫీసర్ విషయంలో తీసుకుంటే మనకి 8 పోస్టులు. ఆ తర్వాత ఆడిట్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ డిపార్ట్మెంట్ 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ అకౌంట్ బ్రాంచ్ 1లో 1 పోస్ట్ ఉంది. ఆ తర్వాత సీనియర్ అకౌంట్ బ్రాంచ్ 2లో వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ అకౌంట్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటెన్సీ వేరే డిపార్ట్మెంట్ ట్రెజరీ అకౌంట్ విషయంలో 22 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వచ్చేసి 32 పోస్టులు ఉన్నాయి ఏకంగా. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్లో 6 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద సోషల్ వెల్ఫేర్లో 1. నెక్స్ట్ వచ్చేసి సివిల్ సప్లైలో జూనియర్ అసిస్టెంట్లు 13 ఉన్నాయి. ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్లు కమిషనర్ అగ్రికల్చర్లో కోఆపరేటివ్లో 7 పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు 31 పోస్టులు వచ్చేసి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ మున్సిపల్ గ్రేడ్లో వచ్చేసి మనకి ఏకంగా 7 పోస్టులు ఉన్నాయి.
నెక్స్ట్ కమిషనర్ లేబర్లో 3 పోస్టులు, ఇలా ఎనిమల్ హస్బెండరీ 1 2 3 4. నేను కామన్గా మీకు తెలిసిపోతుందని నేను స్పీడ్గా చెప్తున్నాను. సో కామన్గా టైం వృధా ఎందుకు ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ హెల్త్కి సంబంధించిన దాంట్లో 19 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు వచ్చేసి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇలా ఒక 20 పోస్టులు వచ్చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో 20 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే ఒక దగ్గర 5 పోస్టులలో వచ్చేసి ఇండస్ట్రీస్లో. సో ఓవరాల్గా అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ మనకి 516 పోస్టులు ఉన్నాయి. సో ఇవి ఒక 516 పోస్టులు 66 పోస్టులు, సో 566. ఆ తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూటివ్లో వచ్చేసి మళ్ళీ మనకి 331. సో ఈ రెండు కలుపుకుంటే మనకి ఓవరాల్గా గ్రూప్ 2లో ఉండేటువంటి మొత్తం పోస్టుల సంఖ్య అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ సంవత్సరం అంటే ఇక ఎలక్షన్స్ ముందు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ తెలంగాణలో నిరుద్యోగులు పోస్టులు వేయకపోవటం వల్ల పెద్ద ఎత్తున ఉన్నటువంటి గవర్నమెంట్కి చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం ముందుగానే ఆలోచించి 897 పోస్టుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే మిగిలింది. ఇక ఎనీ డిగ్రీ ఉంటుందండి, కామన్గా అయితే ఏ డిగ్రీ అయితే చదివినా పర్లేదన్నమాట దీనికి. ఇకపోతే మనకు ఒకసారి సిలబస్ చూసుకుందాం. ఓకే, సో సిలబస్ విషయంలో గ్రూప్ 2లో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేశారు, నథింగ్ బట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. దీంట్లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్, ఓకేనా, 150 మార్క్స్ ఇది ఉంటుంది. ఇది దాటి మళ్ళీ మనం ఇది పాస్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్తాం. మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా మనకి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి 1/3. మెయిన్ ఎగ్జామ్లో కూడా సేమ్ 1/3 ఉన్నాయి. నిజానికి తెలంగాణలో ఇంత డిఫికల్ట్ లేదు అసలు. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో మైనస్ మార్కులు లేవు, ఇక్కడ మాత్రం మైనస్ మార్కులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ ఈ సేమ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకుంటే తెలంగాణలో 4 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 4లో వచ్చేసి డైరెక్ట్ గ్రూప్ 2లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి పేపర్లు 3 ఇచ్చారు, కాకపోతే కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగా ఉన్నది. ఇలా వచ్చేసి మళ్ళీ మనకి రిటర్న్ టెస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ టైప్ అన్నాడు. ఇందులో వచ్చేసి పేపర్ 1లో వచ్చేసి కంప్లీట్ మల్టిపుల్ చాయిసే, రిటర్న్ టెస్ట్ ఏం లేదు, అంటే ఆబ్జెక్టివ్ టైప్ లేదు. ఇందులో సోషల్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత హిస్టరీ అండ్ సోషల్ కల్చర్ ఆఫ్ దట్ మూవ్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది ఇందులో వచ్చేసి జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇదంతా కలుపుకుంటే మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్. ఆ తర్వాత ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ప్రధానంగా తీసుకొని మనకు మెయిన్లో వచ్చేసి 2 పేపర్లు ఉన్నాయి, ఫిలిమ్స్లో వచ్చి 1 పేపర్ ఉంది. ఓవరాల్గా 3 పేపర్లు మాత్రం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దాని ప్రకారం. తెలంగాణలో మాత్రం 4 పేపర్లు ఉన్నాయి, ఓకేనా. సో ఇది మీరు చూసుకోండి. ఎవరైతే తెలంగాణకి బలంగా ప్రిపేర్ అవుతారో మీరు ఆంధ్రప్రదేశ్ కూడా ఎలిజిబుల్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రూల్స్ ప్రకారం అయితే 15% లోకల్ నాన్ లోకల్ క్యాడర్ ఉన్నది. అంటే 15%లో ఏపీ వాళ్ళు నాన్ ఏపీ వాళ్ళు కూడా ఉద్యోగానికి రావచ్చు. తెలంగాణ మాత్రం 5% మాత్రం ఉన్నది. ఇక పేపర్ 1కి సంబంధించిన సిలబస్, ఈ సిలబస్ నేను చెప్పి మీ టైం వృధా చేయలేను. కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, దాంట్లో లింక్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే ఇందులో పేపర్ 1 సిలబస్, పేపర్ 2 సిలబస్ ఇలాంటివి అనమాట, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒకటి ఉన్నది కాబట్టి దీంట్లో కామన్గా మనకి 60 మార్కులు. అంటే ఇదేంటిది సార్ అంటే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ద సిలబస్ ఎగ్జామినేషన్ ద కంప్యూటర్ బేస్డ్ ప్రొఫెషనల్ టెస్ట్స్. అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కంప్యూటర్తో ఉద్యోగాలు చేసేటివే. కాబట్టి ఏవైతే అసిస్టెంట్ ముఖ్యంగా కంప్యూటర్తో ఉద్యోగాలు చేసే వాటిని మళ్ళీ వీళ్ళకి స్పెషల్గా అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషల్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఎందుకనంటే కంప్యూటర్లో వీళ్ళకి టెస్ట్ చేస్తారనమాట. సో దీంట్లో ముఖ్యం వచ్చేసి ఇది 60 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. దీనికి క్యాస్ట్ని బట్టి ఏమంటారు పాస్ అవ్వాలి. ఇది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, కాకపోతే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దీంట్లో వచ్చేసి ఇంట్రడక్షన్ తో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇలాంటివి. ఇది ఎప్పుడు మీరు నేర్చుకుంటారంటే చాలా వరకు అందరూ అంటే ఎగ్జామ్ పూర్తయ్యి మీరు సెలెక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇది అడుగుతారు అనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటికి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్స్ టూల్స్ వీటిపైన కొంచెం అవగాహన ఉంటే ఇది మీకు ఎగ్జామ్ పెడతారనమాట. సో ఈ ఎగ్జామ్లో కూడా పాస్ అవ్వాలన్నమాట, ఓకేనా. సో ఇది అయితే మీకు ఒక డౌట్ సార్, క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అది ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, ఇందులో రాలేదంటే ఎస్ పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వస్తుందండి. ఎప్పుడంటే మీరు ఆన్లైన్లో, ఇది ఓన్లీ వెబ్ నోటే కాబట్టి ఆన్లైన్లో అప్లై డేట్ వచ్చేసి మనకు
12/21 అంటే డిసెంబర్ 21 నుండి మనకు ఉన్నది కాబట్టి ఈ నోటిఫికేషన్ కొరకు మళ్ళీ దీనికి అనుబంధంగా ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారు. అందులో క్యాస్ట్ వైజు రిజర్వేషన్ వైజు ఓకేనా పూర్తిగా ఇస్తారు. కొత్తగా వచ్చినటువంటి ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈబీసీ రిజర్వేషన్ ఉందో అది ఏకంగా ఎస్సీ రిజర్వేషన్ కంటే కూడా బెనిఫిట్ ఉంది కాబట్టి అది ఓపెన్ కేటగిరీలకు చాలా ప్లస్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య కొత్తగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇన్ని పోస్టులు వస్తాయి అనేది అయితే మనం ఇప్పట్లో అయితే చెప్పుకోలేం. కాబట్టి బలంగా ప్రిపేర్ అవ్వండి. ఆన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే థర్డ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం దీనికి ఎలిజిబిలిటీ లేదని చెప్పాలి. ఎందుకంటే క్లియర్ నోటిఫికేషన్ ప్రకారం కూడా 2024 సంవత్సరంలో ఎవరైతే ఆన్యువల్ ఎగ్జామ్ రాయబోతున్నారో డిగ్రీ 4th ఇయర్ 3rd ఇయర్ ఇలాంటి వాళ్ళకి అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి వాళ్ళు డిగ్రీ పూర్తయి ఉండాలని నిబంధన ఉంటుంది. కాబట్టి 2023 సంవత్సరంలో ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో వీళ్ళందరూ ఎలిజిబుల్ అండి. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా మీ సిలబస్ని స్టార్ట్ చేయండి. సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఇక చదవడం బలంగా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఎందుకంటే మళ్ళీ మన ప్రాబ్లం ఏంటంటే ఏ నోటిఫికేషన్ అయినా ఒక దేంతో అంటే ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి ప్రస్తుతం. అది ఏ రాష్ట్రమైనా కానీ నిరుద్యోగుల పరిస్థితి అంతే ఉన్నది. కాబట్టి సో 2024 మేలో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎలక్షన్తో పాటు శాసనసభ ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్స్ వచ్చాయని మనం పక్కా అనుకోవచ్చు. సో ఏది ఏమైనా వాళ్ళు ఎలా నోటిఫికేషన్ ఇచ్చినా ఉద్యోగం మనది, కష్టపడేది మనది. కాబట్టి సో ఇంకా నేను భవిష్యత్తులో కూడా నేను మీకు మంచి వీడియోలు చేస్తుంటా. ఎలా మీరు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉద్యోగం వైపు ఎలా వెళ్ళాలి, ఎలా చదవాలి, చదివేటప్పుడు మీ యొక్క మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, రిలాక్స్గా ఎలా ఉండాలి, ఫ్లక్చువేషన్స్కి దూరంగా ఉండి చదవడానికి ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి ఓకేనా, పీస్ఫుల్ మైండ్గా ఉండి ఎమోషన్స్ తగ్గించుకొని స్టడీ టెక్నిక్స్ ఎలా చదవాలి అనేటువంటి పైన భవిష్యత్తులో ఇంకా నా వీడియోలు వస్తూనే ఉంటాయి. లైవ్ సెషన్స్ వస్తుంటాయి. మోడల్ ఐడియాస్ యాప్ ద్వారా స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఎవరైతే నా వీడియో మీకు నచ్చింది అనుకున్న వాళ్ళు ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క గైడెన్స్ మీకు చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ఎవరెవరో యూట్యూబర్స్ ఇష్టం ఉన్నట్టుగా వీడియోలు చేస్తారు, టైంపాస్కి చేసే వాళ్ళు ఉంటారు, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఒక కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేసే నేను మీకు స్పెషల్గా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తానని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.